ఒక స్త్రీ యొక్క సాక్ష్యము ఒక ప్రాంతాన్ని ప్రభు చెంతకు తీసుకొచ్చిందండి. ఒక స్త్రీ యొక్క సాక్ష్యము ఒక ప్రాంతమే ప్రభువుని విశ్వసించేలా చేశారు ప్రియుల. ఈ రోజున క్రైస్తవుడా, నీ సాక్ష్యం ఎలా ఉంది? నా సాక్ష్యం ఎలా ఉంది? మన సాక్ష్యం ఎలా ఉంది ప్రియులారా? మన సాక్ష్యాన్ని బట్టి అనేకులు ప్రభువుని విశ్వసించాలండి. కానీ మనం ఏం చెప్తున్నామంటే, యేసు ప్రభుని నమ్ముకుంటే కష్టాలు పోతాయి, సుఖాలు వస్తాయి, యేసు ప్రభుని నమ్ముకుంటే దీవెనలు వస్తాయి. అది కాదండి. యేసు ప్రభుని నమ్ముకుంటే పాపం నుంచి విడిపించబడతాము. యేసు ప్రభుని నమ్ముకుంటే పాపం నుంచి విడిపించబడి పరిశుద్ధంగా మారతాము. యేసు ప్రభుని నమ్ముకుంటే హృదయం పరిశుద్ధంగా మారుతుంది. యేసు ప్రభుని నమ్ముకుంటే పరలోకం పొందుకుంటామని ఇలాంటి సాక్ష్యం మనం ఇవ్వగలుగుతున్నామండి. ఎందుకంటే ఈ లోకంలో పాపం నుంచి నన్ను ఎవ్వరూ విడిపించలేదు. ఒక్క నా యేసు ప్రభు మాత్రమే నన్ను పాపం నుంచి విడిపించాడు. ఈ లోకంలో నన్ను ఎవరో కూడా పరిశుద్ధుడిగా మార్చలేదు. ఒక్క నా యేసు ప్రభు రక్తమే నన్ను పరిశుద్ధుడిగా మార్చిందని మనం ప్రభు గురించి మనం సాక్ష్యం ఇవ్వాలండి. అలా ఎప్పుడైతే సాక్ష్యం ఇస్తామనండి, లోకంలో అందరూ కూడా నిజంగా యేసు ప్రభు ఇంత గొప్పవాడా, నిజంగా ఎలాంటి పాపాత్మైనా కానీ, ఎలాంటి పాపనైనా కానీ యేసు ప్రభుని మార్చేస్తారా, నేను కూడా మారాలి, నేను కూడా నా పాపను విడిచిపెట్టాలి, కాబట్టి నేను కూడా యేసు ప్రభుని నమ్ముకుంటా అంటూ ముందుకు వస్తారండి. వీటిని